అంతిమంగా ఒకసారి మీరు గణాంకాలు చూస్తే ఈ 4 రాష్ట్రాల ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. హర్యానా మెయిన్ పార్టీ, మహారాష్ట్ర మెయిన్ పార్టీ, జార్ఖండ్లో మెయిన్ పార్టీ, అండ్ జమ్మూ కాశ్మీర్లో అయితే మీకు తెలుసు, అక్కడ పోయి అన్న చెల్లెళ్ళు ఇద్దరు స్నో గేమ్స్ కూడా ఆడుకున్నారు. అయినా మొత్తం 4 రాష్ట్రాలు కలిపి హాఫ్ సెంచరీ కూడా కొట్టారు. 4 రాష్ట్రాలు కలిపి 50 సీట్లు కూడా దాటలేదు. అది పరిస్థితి. మననే ఐపీఎల్ అయింది. వచ్చిన బుడ్డోడు 13 సంవత్సరాల బుడ్డోడికే ₹1 కోటి పలికారు. ఆ కోటేనా? 1,10,00,000. ఈరోజు 4 రాష్ట్రాలు కలిపి, అంటే కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ గారి మీద పోయింది. ఏదైతే అబద్ధపు అలవిగాని హామీలు ఏదైతే ఉన్నారో, ఈ ఉచిత పథకాలను వారు చెప్పేదంతా ఉత్తర ప్రగల్భాలే అని ప్రజలు ఈరోజు నమ్ముతున్నారు. అందుకొరకే బీజేపీ ఎప్పుడెప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా అని అందరూ కోటి కళ్ళతోనే వెయిట్ చేస్తున్నారు. ఎవరు ఎంత గంతులేసినా వచ్చే అసెంబ్లీలో, అది ఎప్పుడైనా 2028 అయితాయా ముందే అయితాయా మనం చెప్పలేం, కాలమే నిర్ణయిస్తుంది. ఎప్పుడైనా కూడా బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. ఎందుకంటే ప్రజలు విశ్వసిస్తున్నారు. బీజేపీ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. అందుకొరకు బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే బీఆర్ఎస్కు 10 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. 360 రోజులు అయితే ఆల్రెడీ కాంగ్రెస్కి ఇచ్చారు. ఎన్ని రోజులు ఉంటారో లేదో వాళ్ళ ఇష్టం. కానీ వచ్చే ప్రభుత్వం 100% బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. అందులో బీజేపీ ప్రభుత్వం వస్తేనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందటమే కాకుండా, ఈరోజు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే సెకండ్ క్యాపిటల్ డిసైడ్ చేస్తుందో అప్పుడు 100% హైదరాబాదు తెలంగాణనే నెంబర్ 1 స్పాట్లో ఉంటుంది. అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటే బీజేపీ వస్తేనే సాధ్యమవుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ తరఫున మీరు ఏదైతే సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నారో, చేసి మీరు ఇచ్చిన గడువు ప్రకారం December 15 లోపల కంప్లీట్ చేసి, మీరు చేసినటువంటి ప్రకటనలకు కట్టుబడి జనవరిలో స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్ మీరు మేనిఫెస్టోలో చెప్పినట్లు 42% అమలు చేసి వెంటనే మీకు దమ్ము ధైర్యం ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతిపాదన వస్తే ఖచ్చితంగా మేము పెడతాం, కోరుకుంటాం. తెలంగాణ ప్రజలుగా, పార్టీగానే కాకుండా చూస్తున్నారు కదా ఢిల్లీలో కాలుష్యం